వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ తెనాలి పట్టణంలో దళితులు రౌడీ సీటర్లు అనే నెపంతో వారిని పిలిపించి నడి రోడ్డు పైన పడుకోబెట్టి లాఠీలతో కొట్టడం అనేది సభ్య సమాజంలో సిగ్గుచేటుగా ఉందని వారన్నారు. దళితులు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించవలసిన పోలీసులే నడి రోడ్డు పైన వారిని మానసిక శోభకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో జరిగిన సంఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిందని, దళిత యువకులను తీసుకుని విచక్షణ రహితంగా కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు. గతంలో అగ్రకులస్తులు దళితులపై అక్కడికక్కడ దాడి చేయడం చూస్తున్న పోలీసులే దళిత యువకులపై కఠినంగా దాడి చేయడం అనేది హేయమైన చర్య అని వారు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రకులస్తులు దళితులపై దాడులు చేయడానికి చూస్తున్నాము, కానీ శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే దళితులపై దాడులు చేయడం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని మేము దళిత సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని తెనాలి పట్టణంలో 3 యువకులను రౌడీ చర్యల నెపంతో రోడ్డు మీద పడుకోబెట్టి తన బూటుకాలతో తన్నుతూ విచక్షణ రహితంగా వాళ్ళు కొట్టడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. నిజంగా దళితులపై ఏదైనా దాడులు కానీ చేస్తే చట్టపరంగా చేయాలి, కానీ లాఠీలను తన చేతులకు తీసుకొని చట్టాన్ని తన చేతులు తీసుకుని పోలీసులు ఆ విధంగా చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టము ఉందా లేదని మేము ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఈరోజు చట్టం అనేది అందరికీ సమానంగా చుట్టాలు ఉండాలి, కానీ ఒక పోలీసులకే చట్టము వాళ్ళ చేతులకు తీసుకొని దళితులపై దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి దాడిని రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నా కానీ మేము ఎక్కువ గొంతుకి అరుస్తున్నాము, కానీ దళితులకు న్యాయం చేయడం అనేది ఎక్కడ జరగడం లేదు. ఇప్పటికైనా తెనాలి పట్టణంలో జరిగిన దాడిని మొత్తం జాతీయ ఎస్సీ కమిషనర్ దృష్టికి పోయినా కానీ, డీజీపీకి నోటీసులు ఇచ్చినా కానీ ఇంతవరకు వారికి న్యాయం జరగడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము తీవ్రంగా తెలుపుతున్నాం. కాబట్టి అధికారులారా, నాయకులారా ఇప్పటికే ఆలోచించండి. దళితులు అనేది వాళ్ళను చిన్న చూపు చూడకుండా, వాటిపైన దాడి చేయకుండా చట్టపరంగా వాళ్ళను శిక్షించాలి, కానీ చేతుల్లోకి లాఠీలు తీసుకొని వారిని చిత్రహింసలు పెట్టి దాడి చేయడం అనేది చాలా ఏమై చర్యగా మేము దళిత సంఘాలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు చూస్తుంటే దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో ఒక దళిత యువకులపై మరీ ఘోరాతి ఘోరంగా వాళ్ళను పబ్లిక్లో ఒక సిఐ గారు కాళ్ళపై ఆయన బూట్ కాలు పెట్టి ఒక సిఐ గారు విపరీతంగా కొట్టి, అక్కడ ప్రజల సమక్షంలో పోలీసులు కూడా చుట్టూ చూస్తూ వాళ్ళు ఎక్కడ లేస్తున్నట్టుగా లేనికుండా, ఒక యువకుడు అయ్యా నా కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయన్నా కూడా కనీసం పెడచెవును కూడా పెట్టకుండా అంత పాశవికంగా భయంకరంగా కొట్టి అక్కడ చూసే ప్రజలు మహిళలు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా చేయడం చాలా ఘోరమైన పని. మరి ఏ రాజ్యాంగంలో ఆ విధంగా పబ్లిక్లో కొట్టాలని ఏమన్నా రాజ్యాంగంలో పొందుపరిచి ఉండరా? మరి హక్కులను ఉల్లంఘించినటువంటి ఈ చట్టాలని తన చేతులకు తీసుకున్నటువంటి ఈ 2 సీఏలను, అక్కడ పాల్గొన్నటువంటి మిగతా కానిస్టేబుల్ అందరినీ కూడా ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించేసి వాళ్ళపై ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా వాళ్ళపైన కట్టి వాళ్లకు పబ్లిక్లో జరిగితే ఎట్లుంటుందని తెలిసే విధంగా చేయాలని మేమైతే ఒక దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. చట్టాలు కోర్టులు దేనికి? వీళ్ళ చేతలకు తీసుకునే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఒక కానిస్టేబుల్ను కొట్టినారని చెప్పి లేదా తిరగమన్నాడని చెప్పని బూచి చూపుతారు. ఓకే, అది కొట్టిండో తిట్టిండో లేకపోతే ఏదైనా చేసింటే వాళ్ళ పేర్లు మీకు ఆల్రెడీగా తెలిసినాయి కదా, వాళ్ళపైన కేసులు కట్టి పోలీస్ స్టేషన్ నుంచి మీరు కోర్టుకు రెఫర్ చేయండి. కోర్టు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షను తప్పకుండా అమలు పరచండి. దానికి అది ప్రజల నమ్మకం ఉంటుంది. కానీ అలా కాకుండా చట్టాలని మీ చేతులకు తీసుకున్నారంటే కోర్టుల ఇంటికి, ఈ చట్టాల ఇంటికి, ఈ రాజ్యాంగం ఇంటికి కరెక్ట్గా మీరు చేసే పద్ధతి అది కరెక్ట్ కాదు. మీరు పార్టీ పరంగా నడుచుకుంటారే కానీ రాజ్యాంగ పరంగా చట్టాలు అమలు చేయడం లేదు. మరి పోలీస్ వ్యవస్థకు చాలా చిగ్గుచేటైన పరిధిని మేము భావిస్తున్నాము. మరీ ముఖ్యంగా నిజంగా పోలీస్ అధికారులు నిజంగా మీరు చట్టాల ప్రకారంగా రాజ్యాంగం గౌరవించే విధంగా అయితే గినా మరి చిత్తూరు జిల్లాలో ఒక యువకుడిని బీటెక్ చేసే యువకుడిని కొందరు అగ్ర కులస్తులు వారు
కులం పేరుతో దూషించొద్దు అని అడిగినందుకు మమ్మల్ని తిరిగి అదే మాట అడుగుతావా అనే రకంగా తీసుకుపోయి లాడ్జీలో బంధించి లాడ్జీ యజమాని కూడా వీళ్ళందరూ కలుసుకొని అతన్ని చంపే ప్రయత్నం చేసి చివరికి అతని మూత్రం తాపించి చంపబోతే కంటికి కూడా కన్ను కనపడుకుని చెప్పి రక్త గాయాలైతే కొందరు చూసి వాళ్ళు పారిపోతే మరి అది పోలీసులపై తెలిపితే రక్షించాల్సిన పోలీసులు నామకే వాస్తవంగా సింపుల్గా అది ఒక పెట్టి కేసు రూపంగా కేసు కట్టినాంలే అని ఆ యువకుడు చెప్పిన వాళ్ళ పేర్లు కనపరచకుండా వాళ్ళకి ఇష్టాసారంగా చేసిండ్రు. అంటే పోలీసు వ్యవస్థ అంటే ఇదేనా? అంటే ప్రజలు ఏ విధంగా పోలీసుపై నమ్మకం పెట్టుకుంటారు? ఎక్కడైనా అగ్రకులాలు బడుగు బలహీనల పైన అంటే ఎస్ఎస్టీల పైన దాడులు చేస్తారు. అయ్యా మాకు ఇది జరిగిందని మీ దగ్గరికి చెప్పుకుంటే రక్షించాల్సిన పోలీసులే భక్షకులకై అగ్రకులాలకు తొత్తులుగా వ్యవహరిస్తారే కానీ అంటే రాజ్యాంగాన్ని ఈ న్యాయ వ్యవస్థను మీ చట్టాలు మీ చేతిలో తీసుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా పాచికమైన పద్ధతి. ఇలాంటి మర్చిపోయి రాజ్యాంగాన్ని కాపాడే విధంగా మీరు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన మీరు తప్పకుండా ఆ పాటించాలి మేము కోరుతున్నాము. కానీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఈ పోలీసు వ్యవస్థ ప్రజల కోసమే మీరు పనిచేస్తారనే కానీ కొందరి కోసం అగ్రకులాల కోసం కాదు. అగ్రకులాల కోసం చేసే వాళ్ళ వ్యవస్థ అది పోలీసు వ్యవస్థ అనుకోరు. కనుక ఇలాంటి పోలీసుల పైన కఠినమైన చర్యలు తీసుకునే నాడే ప్రజలు ఒక నమ్మకాలు కలుగుతాయి, వాళ్ళు కూడా ధైర్యంగా చర్చగలుగుతారు. లేకపోతే గాంధీ మహాత్ముడు పట్టపగులు రాత్రిపూట కూడా ఒంటరిగా పాల్చున్న మహిళ పద్ధతి ఏడమాయమైపోతుందో. కనుక చట్టాలనే గౌరవించాలి మేము కోరుకుంటూ నేను దళిత సీనియర్ నాయకుడు, నా పేరు బత్తలకూరు కేశవయ్య. ఓకే. ప్రభుత్వాలు మారినా దళితులపైన దాడులు మధ్యలో దరువు మాదిరి జరుగుతున్నాయే తప్ప దళితులను ఆదుకునే ప్రభుత్వాలే లేకపోవడం దురదృష్టకరం. ఎవరైనా దాడులు చేస్తే అది పోలీసులు చెప్పుకొని తద్వారా రక్షణ పొందే విషయము చేస్తారు. కానీ పోలీసులే కక్ష కట్టి దాడులు చేస్తే ఇంకా ఈ దళితులు అనేవాళ్ళు ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితులపైన అదేవిధంగా అనగాని వర్గాలపైన దాడులు జరుగుతున్నాయంటే దీనికి ఎంత పోలీసు వ్యవస్థే కారణమని, ఇలాంటి పోలీసులు అసలు ప్రజాస్వామ్యంలో అసలు ఉద్యమం చేయడమే సిగ్గు చేయడని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా హోంమంత్రి కావచ్చు, అదేవిధంగా